లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1960 సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన చేసిన ప్రసంగము నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. దేవుడు మోషే తండ్రిని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? ఎందుకనగా ఆయన మోషే తండ్రిని ఎరిగినవాడై ఉన్నాడు గనుక. మోషే తండ్రి ఒక దైవజనుడు మరియు పూర్తిగా విశ్వాసంతో నిండిన మనిషి అని దేవుడు ఎరిగి ఉన్నాడు. విశ్వాసము ద్వారా మోషే తల్లిదండ్రులు ఫరో చట్టమునకు వ్యతిరేకముగా అతన్ని 3 మాసములు దాచిపెట్టారు. వారు విశ్వాసము లేని వారైనట్లయితే మోషే నైల్ నదిలోని మొసళ్లకు ఆహారమై ఉండేవాడు. పిల్లల ప్రాణాలను నాశనం చేయుటకు లోకములో చాలా మొసళ్లున్నాయి. అయితే చాలామంది తల్లిదండ్రులు అజాగ్రత్త గలవారై ఉన్నారు. తల్లిదండ్రుల అజాగ్రత్త కారణాన చాలామంది పిల్లలు సాతాను యొక్క శక్తిలో ఉన్నారు. వారి ఒకే ఒక కోరిక, వారు మరియు వారి పిల్లలు లోకంలో డబ్బు సంపాదించుటయే. మోషే తండ్రి ఒక ప్రార్థించే మనిషి. నైల్ నదిలో పడవేయుటకు బదులు అతని తండ్రి ప్రార్థనలు అతన్ని ఫరో భవనంలో పడవేసినవి. ఆ స్థలంలోనే ఆ కాలంలో నేర్చుకున్నటకైన శ్రేష్టమైన అవకాశాలున్నాయి. ఈ లోకంలో సాతాను పరిపాలిస్తున్నాడు. నిన్ను నాశనం చేయుటే అతని ఏకైక కోరిక. దొంగతనాన్ని, హత్యను, నాశనాన్ని చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. సాతాను నీ పిల్లలను నాశనం చేయాలని కోరుతున్నాడు. వారి యుక్త వయసులో వారిని నాశనం చేయాలని అతడు కోరుచున్నాడు. క్రీస్తులోని వారి విశ్వాసము నాశనం చేయబడినప్పుడు వారు చనిపోయిన వారితో సమానం. దేవుని వాక్యమును చదవని వారు సంఘ పెద్దలుగా ఉన్నప్పుడు అక్కడ విశ్వాసం అభివృద్ధి చెందదు. పిల్లలు పెద్దవారు కాకముందే, వివాహ జీవితంలో ప్రవేశించకముందే వారి విశ్వాసము నాశనం చేయబడుచున్నది. ఇశ్రాయేలు నడిపించుటకు దేవునికి ఒక విమోచకుడు కావలసి ఉన్నాడు. ఆయన విశ్వాసము నీతిగల కుటుంబం కొరకు చూచాడు. తమ పిల్లల కొరకు విశ్వాసంతో ప్రతిదినము ప్రార్థించు తల్లిదండ్రుల కొరకు ఆయన చూచాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన ఒక కుటుంబాన్ని దేవుడు కనుగొన్నాడు. పెద్ద కుమార్తె, పెద్ద కుమారుడు కూడా దేవునిలో విశ్వాసం ఉంచారు. ఒక విమోచకుడు ఎదిగే వాతావరణం అక్కడ ఉన్నది. తండ్రి, తల్లి, అక్క, అన్న వారి ప్రార్థనలతో క్రొత్తగా జన్మించిన వారిని కప్పారు. ఆహారము, భౌతిక జాగ్రత్తల కంటే ఎక్కువైనది వారు వారి చిన్నవానికి ఇచ్చారు. వారు అతనికి విశ్వాసాన్ని, నీతిని ఇచ్చారు. దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు. ఆయన చిన్నవాన్ని కాపాడాడు. దేవుడు అతనికి మంచి భూ సంబంధమైన విద్యను కూడా ఇచ్చాడు. ఐగుప్తు విద్యనంతటినీ నేర్చుకున్న తరువాత తన విద్యను కొనసాగించినట్లు దేవుడు వారి ప్రార్థనలకు జవాబునిచ్చాడు. తన ఉన్నత విద్యను అభ్యసించుటకు మోషే ఐగుప్తు నుండి అరణ్యమునకు మార్చబడినాడు. మోషే ఇప్పుడు గొర్రెల సమూహంతో ఉన్నాడు. అది ఒక అరణ్యం. బాప్తిస్మిచ్చు యోహాను, ఏలియా మరియు ఇతర లోతైన దైవజనులు ఆ విధమైన స్థలాల్లో విద్యను అభ్యసించారు. అవిశ్వాసులకు సమీపముగా ఉండుట ఒక గొప్ప అంటువ్యాధి. ఇక్కడ అరణ్యంలో మోషే ఒంటరిగా ఉన్నాడు. దేవుడు అతనికి విద్యను అభ్యసింపజేశాడు. నీవు దేవుని ద్వారా విద్యను అభ్యసించినప్పుడు నీవు అత్యున్నతమైన పట్టాను పొందుకుంటావు. మోషే 40 సంవత్సరాలు ఆ విధమైన విద్యను అభ్యసించాడు. మోషే, రమ్ము, నీ తండ్రి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాను. అవన్నీ నా ముందున్నాయి. నేను అబ్రహామునకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నా ప్రజల కన్నీరు నేను చూచాను. నేను దేవుడను. నేను నా నిబంధనకు బద్ధుడై ఉన్నాను. నీ పాదముల నుండి చెప్పులు విడువుము. ఇదొక పరిశుద్ధమైన స్థలము అని ఒకరోజు దేవుడు మోషేతో చెప్పాడు. పరిశుద్ధాత్మ ద్వారా పరిపూర్ణంగా విద్యను అభ్యసింప చేయబడిన మనిషి తక్షణమే ఒక పరిశుద్ధ స్థలాన్ని కనుగొంటాడు. ఆయన మోషేని అభిషేకించాడు. అతడు దేవుని ద్వారా పంపబడినాడని ఇశ్రాయేలు ఒప్పుకొనుటకైన చాలా సూచనలను ఆయన మోషేకు ఇచ్చాడు.